హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాలాజీ సార్ క్లాసెస్. సో మరి ఈ క్లాస్లో ఇటీవల కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి 70వ చలనచిత్ర నేషనల్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి మొత్తం టాపిక్ కవర్ అయ్యే విధంగా ఎంసీక్యూస్ మరియు వాటి ఎక్స్ప్లెనేషన్తో ఈ క్లాస్ అయితే చేస్తున్నాం. కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అంశం నుంచి ఖచ్చితంగా ఒక ప్రశ్న మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఈ క్లాస్ చూడడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మనం పీడిఎఫ్ ఇస్తున్నామో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో ఈ పీడిఎఫ్ మీకు అక్కడ ఉచితంగా లభిస్తుంది. సో మరి ఫస్ట్ క్వశ్చన్ అనేటువంటి చూసినట్లయితే ఇటీవల 70వ చలనచిత్ర అవార్డ్స్ నేషనల్ అవార్డ్స్ ఏవైతే వచ్చాయో ఆ అవార్డ్స్కి సంబంధించి విచ్ ఫిల్మ్ ఏ సినిమా మనకు బెస్ట్ ఫ్యూచర్ ఫిల్మ్గా ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో బెస్ట్ ఫ్యూచర్ ఫిల్మ్గా అవార్డుని పొందింది, నేషనల్ అవార్డుని. మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో బెస్ట్ ఫ్యూచర్ ఫిల్మ్గా అవార్డు పొందినటువంటి సినిమా చూసుకుంటే ఆటమ్ అనేటువంటి సినిమాకి బెస్ట్ ఫ్యూచర్ ఫిల్మ్గా అవార్డు అయితే లభించింది. మరి ఇది మలయాళానికి సంబంధించినటువంటి మలయాళం మూవీ అనమాట, ఆటమ్ అనేటువంటి సినిమా. సో మరి ఇది ఫస్ట్ క్వశ్చన్. మరి నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే హూ ఓన్ ద అవార్డ్ ఫర్ ద బెస్ట్ యాక్టర్. మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో బెస్ట్ యాక్టర్ అవార్డు పొందినటువంటిది వీరిలో ఎవరు? ఒకటి రిషబ్ శెట్టి, పవన్ మల్హోత్రా, అదేవిధంగా ప్రమోద్ కౌర్, సూరజ్ బాజాతియా. మరి వీళ్ళలో ఎవరికి ఈ అవార్డు అనేటువంటిది లభించింది అని చూస్తే కన్నడకి సంబంధించినటువంటి రిషబ్ శెట్టి ఎవరైతే ఉన్నారో ఈయన కాంతారా సినిమా ఏదైతే ఉందో కాంతారా సినిమాకి సంబంధించి బెస్ట్ నటుడిగా నేషనల్ అవార్డు అయితే సాధించడం జరిగింది. సో మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసుకుంటే హూ ఓన్ ద అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్. మరి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డుని పొంది వీరిలో ఎవరు అనేటువంటిది క్వశ్చన్ అనమాట. సో మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో నిత్యా మేనన్ అదేవిధంగా మానసీ పరేఖ్ అనేటువంటి ఇద్దరికి కంబైన్డ్గా మనకి బెస్ట్ యాక్టర్ అవార్డు అనేటువంటిది వీళ్ళిద్దరూ షేర్ చేసుకోవడం జరిగింది. మరి వీళ్ళిద్దరికి ఏ సినిమాలకు సంబంధించి వచ్చిందని చూసుకున్నట్లయితే నిత్యా మేనన్, మానసీ పరేఖ్ ఇద్దరికి కూడా అవార్డు అయితే రావడం జరిగింది. సో నిత్యా మేనన్ చూసుకుంటే మనకు తమిళ్కి సంబంధించిన తమిళ్ మూవీ ఏదైతే ఉందో తిరుచిరబలం అనేటువంటి సినిమాకు, అదేవిధంగా ఎవరైతే ఈ మానసి అనేటువంటి యాక్ట్రెస్ ఉందో ఈమె కుచ్ ఎక్స్ప్రెస్ గుజరాతీ మూవీ అనేటువంటి కుచ్ ఎక్స్ప్రెస్ అనేటువంటి మూవీకి సంబంధించి ఈమెకి రావడం జరిగింది. ఏదైతే తమిళ్ మూవీ ఉందో తిరుచిత్రబలం అనేటువంటి సినిమా దీన్ని తెలుగులో మనకి తిరువుగా డబ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ నిత్యా మేనన్కి అదేవిధంగా ఈ మన మానసీ పరేఖ్కి ఇద్దరికి కూడా కంబైన్డ్గా ఈ నేషనల్ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. హూ వాజ్ ద అవార్డ్ ఫర్ బెస్ట్ డైరెక్టర్. మరి బెస్ట్ డైరెక్టర్ అవార్డు ఎవరికి వచ్చింది అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చిన వాటిలో కరెక్ట్ ఆన్సర్ మనకి ఎవరైతే సూరజ్ బర్జాతియా గారు ఉన్నారో ఉన్నచ్చి అనేటువంటిది మూవీ మనకు హిందీ సినిమా ఏదైతే ఉందో అమితాబ్ బచ్చన్ గారి సినిమా, ఆ సినిమాకి అవార్డు అయితే ఈయనకి డైరెక్టర్గా సూరజ్ బర్జాతియాకి సీనియర్ డైరెక్టర్ ఈయనకి రావడం జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే హూ ఓన్ ద అవార్డ్ ఫర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్. మరి సపోర్టింగ్ యాక్ట్రెస్గా మనకి ఏదైతే సినిమా చెప్పుకున్నామో ఉన్నచ్చి అనేటువంటి సినిమా, ఆ సినిమాలోనే యాక్ట్ చేసినటువంటి నీనా గుప్తాకి ఈ అవార్డు అయితే హిందీ మూవీకి సపోర్టింగ్ యాక్టర్గా రావడం జరిగింది. అదేవిధంగా హూ వాజ్ ద అవార్డ్ ఫర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ మేల్ వర్షన్లో మనకి అవార్డు అనేటువంటిది ఎవరికి వచ్చింది అంటే పవన్ మల్హోత్రా, ఫౌజా అనేటువంటి సినిమా ఏదైతే ఉందో ఫౌజా సినిమాలో యాక్ట్ చేసినటువంటి పవన్ మల్హోత్రా గారికి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా అవార్డు అయితే రావడం జరిగింది. ఇక విచ్ మూవీ ఓన్ ద అవార్డ్ ఫర్ బెస్ట్ ఫ్యూచర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ ద హోల్సమ్ ఎంటర్టైన్మెంట్. అంటే హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో బెస్ట్ ఫ్యూచర్ ఆఫ్ ఫిల్మ్ అవార్డులో ఏ సినిమాకి లభించింది అంటే ఇది కూడా కాంతారా మూవీ ఏదైతే ఉందో మనకి కన్నడ మూవీ కాంతారాకు ఈ అవార్డు అయితే లభించడం జరిగింది. ఇక విచ్ మూవీ ఓన్ ద అవార్డ్ ఫర్ బెస్ట్ ఫ్యూచర్ ఫిల్మ్ ఫర్ ప్రమోటింగ్ సోషల్ అండ్ ఎన్విరాన్మెంట్ వాల్యూస్. మరి కాంతారా ఎంటర్టైన్మెంట్ బేస్లో బెస్ట్ ఫ్యూచర్ ఫిల్మ్ అయితే సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ వాల్యూస్ని ప్రమోట్ చేసినటువంటి మూవీగా మనకి కుచ్ ఎక్స్ప్రెస్ అనేటువంటి గుజరాతీ మూవీ ఏదైతే ఉందో ఆ మూవీకి అవార్డు అనేటువంటిది రావడం జరిగింది. ఇక బెస్ట్ ఫిల్మ్ ఇన్ మనకి విజువల్ ఎఫెక్ట్స్ పరంగా బెస్ట్ సినిమా అనేటువంటి అవార్డు దేనికి వచ్చిందని చూసుకుంటే మనకి బ్రహ్మాస్త్ర హిందీ సినిమా ఏదైతే ఉందో ఈ హిందీ సినిమాకి రావడం అయితే జరిగింది. మరి ఎవరు చైల్డ్ ఆర్టిస్ట్గా ఉత్తమ అవార్డుని వెనుక్కున్నారు అని చూసుకుంటే మలయాళం మూవీ అనేటువంటి మాలికాపురం అనేటువంటి మలయాళ సినిమా ఏదైతే ఉందో ఈ సినిమాకి సంబంధించి ఎందులో యాక్ట్ చేసినటువంటి ఎవరైతే శ్రీపాద్ అనేటువంటి అబ్బాయికి మనకు బెస్ట్ చైల్డ్ యాక్టర్గా అవార్డు రావడం జరిగింది.
హూ ఓన్ ద అవార్డ్ ఫర్ బెస్ట్ డెబ్యూట్ ఫిల్మ్ డైరెక్టర్. అంటే డెబ్యూట్ అంటే మొట్టమొదటిసారి డైరెక్ట్ చేసినటువంటి డెబ్యూ డైరెక్టర్కు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డు వస్తుంది. ఇది ఎవరికి వచ్చిందంటే పవన్ మల్హోత్రా ఫౌజా అనేటువంటి సినిమా, హిందీ సినిమా తీసినటువంటి ఈయనకి డెబ్యూ ఫిల్మ్ డైరెక్టర్గా అవార్డు అయితే లభించడం జరిగింది. ఇక మరికొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కనుక చూసుకున్నట్లయితే బెస్ట్ తెలుగు సినిమాగా చూసుకున్నట్లయితే మనకి కార్తికేయ 2 అనేటువంటి సినిమాకి బెస్ట్ తెలుగు సినిమాకి, అదేవిధంగా బెస్ట్ తమిళ్ ఫిల్మ్గా మనం చూసుకుంటే పొన్నియిన్ సెల్వన్ అనేటువంటి సినిమాకి, తమిళ్ సినిమాకి, అదేవిధంగా బెస్ట్ పంజాబీ సినిమా చూసుకుంటే బాగీ ద ది అనేటువంటి మూవీకి తమిళ్ పంజాబీ మూవీగా అవార్డ్స్ రావడం జరిగింది. బెస్ట్ ఒడియా మూవీ చూసుకుంటే డామన్ అనేటువంటి మూవీకి బెస్ట్ ఒడియా. బెస్ట్ మలయాళం ఫిల్మ్ చూసుకుంటే సౌదీ వెలక్క సీసీ అనేటువంటి సినిమా ఏదైతే ఉందో దానికి. బెస్ట్ మరాఠీ ఫిల్మ్కి వాల్వి అనేటువంటి సినిమాకి. బెస్ట్ కన్నడ ఫిల్మ్గా కేజీఎఫ్ చాప్టర్ 2 అనేటువంటి సినిమాకు మనకి అవార్డ్స్ అయితే రావడం జరిగింది. మరి హిందీ సినిమా చూసుకుంటే గుల్మహార్ అనేటువంటి సినిమాకు, అదేవిధంగా బెస్ట్ తీవా ఫిల్మ్ చూసుకుంటే సైకాసల్, బెస్ట్ బెంగాలీ ఫిల్మ్ చూసుకుంటే కాబేరి అంతర్ధాన్, అదేవిధంగా బెస్ట్ అస్సామీ ఫిల్మ్ చూసుకుంటే ఏమితి పూతి అనేటువంటి సినిమాలకు అవార్డ్స్ అయితే రావడం జరిగింది. మరి స్పెషల్ అవార్డ్స్ చూసుకుంటే స్పెషల్ మెన్షన్స్గా మనకి మనోజ్ బాజ్పేయి ఇన్ గుల్మార్లో యాక్ట్ చేసినటువంటి మనోజ్ బాజ్పేయికి, సంజయ్ సాలి చౌదరి, అదేవిధంగా ఖాళీఖాన్ అనేటువంటి సినిమాలో యాక్ట్ చేసినటువంటి వాళ్ళకి స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ అనేటువంటివి ఇవ్వడం అయితే జరిగింది. సో మరి ఇవి మనకు నేషనల్ అవార్డుకి సంబంధించి ఎక్కువగా వచ్చేటువంటి ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్స్గా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇవి కూడా ఫాలో అవ్వండి. 100% మీకు కరెంట్ అఫైర్స్లో ఈ క్వశ్చన్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది, ఏ పోటీ పరీక్ష అయినా సరే. కాబట్టి ఇలాంటి సబ్జెక్ట్ ఓరియంటెడ్ వీడియోస్ మీకు కావాలనుకున్నప్పుడు మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.